పవన్ కళ్యాణ్ ఇప్పటికే 60-50 సీట్ల నుంచి త్యాగం చేసుకుంటూ 24 దగ్గరకు వచ్చారు. ఇప్పుడు ఆ 24లో మళ్ళీ ఏమైనా త్యాగం చేయాల్సి వస్తుంది. బీజేపీ 6 వరకు చంద్రబాబు గారు ఇవ్వడానికి రెడీ అయితే మిగతా సీట్లకు సంబంధించి కన్ఫర్మ్ చేయాల్సినటువంటిది ఏమన్నా ఎక్కువ కావాలంటే ఇక పవన్ కళ్యాణ్ త్యాగం చేయాలి. ఎందుకంటే 30 లోపే అన్నటువంటి తేల్చి చెప్పేసారు. 30కి మించి ఇవ్వనని చంద్రబాబు, దానికి బీజేపీ అధినాయకత్వం ఒప్పుకుంది. అవసరమైతే నేను కొంత సాక్రిఫైస్ చేస్తానని ఈయన చెప్పుకొచ్చారు. ఇప్పటికే 3-4 బయట నుంచి వచ్చే వాళ్ళకి కన్ఫర్మ్ చేసుకుంటున్నారు తన పార్టీ నుంచి. అది ఇంకొక 3-4 కూడా అవుతారన్నటువంటి చర్చ నడుస్తుంది. పార్లమెంటు స్థానాల్లో 3 ముందు అనుకున్నటువంటిది కాకినాడ, మచిలీపట్నం, అనకాపల్లి అన్నట్టు. ఇప్పుడు ఇంకొక సీటు బీజేపీ కోసం త్యాగం చేసి నరసాపురం తెలుగుదేశం పార్టీ త్యాగం చేస్తుంది బీజేపీకి. దానికి బదులుగా అనకాపల్లి తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ త్యాగం చేస్తారు. తద్వారా 2 పార్లమెంటు స్థానాలకు పరిమితం అవుతారు. ఇటు పక్కన వీళ్ళు వచ్చేటప్పటికి 6 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయడానికి. తద్వారా టోటల్గా ఇక రేపు రాబోయేటువంటి సీట్ల సందర్భంగా కూడా, అసెంబ్లీ సీట్ల సందర్భంగా కొన్ని పవన్ కళ్యాణ్ త్యాగం చేస్తారా అంటే, త్యాగం అంటే ఆల్రెడీ తెలుగుదేశానికి కొన్ని త్యాగం చేయాల్సి వస్తుంది. సుబ్బారాయుడు లేకపోతే అంజిబాబు లాంటి వాళ్ళని చేర్చుకోవడం, మరి కొంతమందిని కూడా తెలుగుదేశం వాళ్ళని చేర్చుకోవడం, అదొక త్యాగం. టోటల్గా పవన్ కళ్యాణ్ కాన్సెప్ట్ అలా అటు తెలుగుదేశం పార్టీ కోసం 90% త్యాగము, భారతీయ జనతా పార్టీ కోసం ఒక 10% త్యాగానికి ప్రిపేర్ అవుతున్నారు.